వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. ఐటీ కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్ కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న సాఫ్ట్వేర్ సంస్థలకు ఈ నగరం గమ్యస్థానంగా మారుతోంది. టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ హైదరాబాద్ లో సెకండ్ క్యాంపస్ ను ఏర్పాటు చేయబోతుండడమే ఇందుకు ఉదాహరణ. కోకాపేటలో నెలకొల్పనున్న ఈ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాగ్నిజెంట్ నూతన కార్యాలయం నిర్మితమవుతోంది. అమెరికా వెలుపల ఈ సంస్థకు ఇదే రెండో అతిపెద్ద క్యాంపస్ కావడం విశేషం. ఇటీవల యుఎస్ఏ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి అక్కడ కాగ్నిజెంట్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయాలని వారిని కోరారు. ఈ మేరకు ఎంఓయూ కుదిరింది. దాని ప్రకారమే స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఫెసిలిటీ నిర్మాణానికి కాగ్నిజెంట్ శ్రీకారం చుట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ పై ఇది ప్రధానంగా ఫోకస్ పెట్టనుంది. ఈ న్యూ క్యాంపస్ ద్వారా 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా లభించనున్నాయి. కాగా కాగ్నిజెంట్ జర్నీ 1994లో మొదలైంది. హైదరాబాద్ లో 2002 నుంచి దీని కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. వరల్డ్ వైడ్ గా ఈ సంస్థలో 3,46,000 మంది పనిచేస్తున్నారు. అందులో ఇండియాలో 2,40,000 మంది విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 57,000 మంది ఎంప్లాయీస్ హైదరాబాద్ లోనే ఉండడం చెప్పుకోదగ్గ విషయం. ఇక తెలంగాణలో టెక్ ఇండస్ట్రీలో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న రెండో సంస్థగా కాగ్నిజెంట్ పేరు పొందింది. గత 2 ఏళ్లలో దాదాపు 7,500 మంది ఫ్రెషర్స్ కు ఇందులో జాబ్ దొరికింది. ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేయనున్న క్యాంపస్ తో ఆ సంఖ్య మరింతగా పెరగబోతోంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.